నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర మంత్రిగా పొన్నం బాధ్యతల స్వీకరణ. ఆర్టీసీ 3 ఫైళ్లపై తొలి సంతకం. ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ. అధికారులకు బాధితుల గోడు. ఆల్ ఫోర్స్ లో ఆధ్యాత్మిక వేడుకలు. 5 రోజుల పాటు కొనసాగనున్న సహస్ర చండీ యాగం. ఇక వార్తల వివరాలు. రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సెక్రటరేట్లోని తన ఛాంబర్లో పండితుల మంత్రోచ్చారణల మధ్య ఫైల్ పై సంతకం చేశారు ఆయన. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ సెక్రటరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య బాధ్యతలు స్వీకరించిన అనంతరం 3 ఫైళ్లపైన సంతకం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సర త్రైమాసికానికి బస్ పాస్ రీఎంబర్స్మెంట్ కోసం 212.50 కోట్లను విడుదల చేస్తూ ఒక ఫైల్పై, ఆర్టీసీకి 162.50 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మరొక ఫైల్పైన సంతకం చేశారు పొన్నం ప్రభాకర్. హెడ్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ పాండు కుటుంబ సభ్యులకు ₹1,00,000 మెడిక్లెయిమ్ మంజూరు ఫైల్పైన సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వివేక్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, వాణిప్రసాద్, టీఎస్ఆర్డీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పొన్నంను అభినందించారు. కరీంనగర్లో ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్య, వైద్యం, అక్రమ నిర్మాణాలు, భూ సమస్యలతో పాటు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు బాధితులు. జిల్లా అధికారులతో కలిసి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ పమేలా సత్పతి విచారణ చేపట్టి న్యాయం చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ పవన్ కుమార్, కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇతర జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు కలెక్టర్ పమేలా సత్పతి. వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చిన బాధితులు అధికారులకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి 206 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు అత్యధికంగా 34, కొత్తపల్లి తహసీల్దార్కు 16, కరీంనగర్ ఆర్డీఓకు 11, గంగాధర తహసీల్దార్కు 9 ఫిర్యాదులు రాగా ఇతర శాఖలకు సంబంధించిన 136 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల ఫిర్యాదుపై విచారణ జరిపి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.
కరీంనగర్ ప్రజావాణికి వచ్చిన ఒక్కో బాధితునిది ఒక్కో సమస్య. అధికారుల ఎదుట గోడు వెళ్లబోసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దళితుడని ఊరు మధ్యలో ఉన్న ఇంటిని కూల్చివేశారని, తిరిగి ఇళ్లు కట్టించాలని కోర్టు తీర్పు ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని రామడుగు మండలం కిష్టంపేటకు చెందిన గొల్లపల్లి లచ్చయ్య కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్ నడిబొడ్డున అంబేద్కర్ భవన్కు కేటాయించిన 20 గుంటల స్థలానికి రక్షణ కల్పించాలని కలెక్టర్ను కోరారు గొల్లపల్లి కుమారస్వామి. మేము ఎస్సీల ఊట్ల సార్ మా ఇల్లు మేము ఊరుకు మీది బాజు ఉత్తరం దక్షిణం బాజు కట్టుకుంటే మేము మాదిగొల్లం ఊరుకు మీది గుండదని చెప్పి సారు ఊళ్ళో ఉన్నటువంటి పటేన్లు బీసీ కులస్తులు అందరూ కలిసి వచ్చిన సార్ నా ఇల్లును కూలగొట్టి మమ్మల్ని చెల్లచెదురు చేసి సార్ మమ్మల్ని ఊళ్ళో చూత ఉండకుండా మమ్మల్ని ఏంటంటే వాస్తవంగా ఘోరంగా హింసించి కొట్టి చంపి సార్ మేము అదేవిధంగా మళ్ళీ ఆంచేలు పోయి పోలీసు వారికి చేసిన తర్వాత పోలీసు వారు వాటికి తీసుకుపోయి ఏం చేసినంటే వాస్తవంగా వచ్చి చూసి అక్కడ ఉన్న సమస్యలన్నీ పోలీసు వారికి తెలిపినాం. 3 సార్లు మేము మామని అటాక్ చేసి ఇచ్చేస్తే పోలీసు వారికి ఇచ్చేసినా కానీ మరి పోలీసు వారు పట్టించుకుంటలేరు. మరి జిల్లా యంత్రాంగానికి చూద్దాం మేము అయ్యా వచ్చి మళ్ళీ కలెక్టర్ గారికి చూద్దాం 2 సార్లు పిటిషన్ ఇచ్చినాం. మరి అదేవిధంగా ఇంకా మేము ఇక్కడ అధికారులు స్పందించని వీళ్ళలో మళ్ళీ మేము హైకోర్టు ఆశ్రయించినాం. అయ్యా హైకోర్టు చూద్దాం మాకు ఎందుకంటే ఆర్డర్ ఇచ్చింది ఆయనకు కావాల్సినటువంటి నట్టపరిహారం చెల్లించి ఇల్లు కట్టివని ఆయనకు ఉన్నటువంటి కాపుదల చూత ఉన్నటువంటి సమస్యను కాపుదల చేసి అన్ని విధంగా సమస్యలన్నీ ఏదైతే ఉన్నదో దాన్ని నివారించి ఎంబడే వీలైనంత తొందర ఎంబడే ఆయనకు ఆ ఇల్లు అదే జాగాలో ఇల్లు కట్టివని చెప్పి ఒకటి వారు ఇచ్చినా కానీ జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం మొత్తానికి పట్టించుకోవట్లేదు. మా సమస్య పరిష్కరించి ఎంబడే దాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పి మా యొక్క కోరిక. మమతా థియేటర్ వెనకాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం గురించి గత ప్రభుత్వం 1104 సర్వే నంబర్లో 20 గుంటల భూమి అలాట్ చేయడం జరిగింది. అట్టి భూమికి రక్షణ కరువైనందున చుట్టుపక్కల వాళ్ళు ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి తగు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాల గురించి ఈరోజు ప్రజావాణిలో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సంబంధిత డిపార్ట్మెంట్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి దాన్ని అన్యాక్రాంతం కాకుండా రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉన్నది. రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు పోలింగ్ బూత్లలోని ఓట్లు కరీంనగర్ మున్సిపల్లో కలిశాయని, రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సవరించాలని కలెక్టర్ను కోరారు మహమ్మద్ ఇక్బాల్. జమ్మికుంటలోని విద్యోదయ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు విద్యార్థి సంఘాల సమాఖ్య ప్రతినిధులు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ప్రవేశాలు పొందిన విద్యార్థులచే వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. నేను బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని 9th వార్డ్ రజ్వీ చమన్ సిడియన్ కాలనీ. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ గారికి మరి జిల్లా కలెక్టర్ తెలియనిది ఏమనగా మా కాలనీ ఓట్లన్నీ అదర్ మున్సిపల్ పరిధిలో వెళ్ళిపోయాయి. దయచేసి ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఉన్నాయి, దీంట్లో గ్రామ పంచాయతీ పరిధిలో ఓట్లు గ్రామ పంచాయతీ రావాలని నగరపాలికలో వెళ్ళిపోయాయి వేరే పోలింగ్ బూత్లో. దయచేసి మా ఓట్లు తిరిగి బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలో వచ్చేటట్టు చూడాలని కోరుతున్నాం. పోలింగ్ స్టేషన్ 121, 122, 123, 124, 125 ఈ పరిధిలో ఓట్లన్నీ తీసుకుపోయి కరీంనగర్ నగరపాలికలో చేరినాయి. దయచేసి కలెక్టర్ గారిని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఓట్లన్నీ మళ్ళీ తిరిగి గ్రామ పంచాయతీ వాళ్ళు కోరుతున్నాం. ఎన్నికల కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ప్రభుత్వ అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి తిరిగి ఓట్లు మా కాలనీ ఒక 200 ఓట్లు అదర్ బూత్లలో వెళ్ళిపోయాయి. దయచేసి తిరిగి మా కాలనీకి రావాలని కోరుతున్నాం. జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి విద్యోదయ పాఠశాలలో స్కీమ్ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతున్న పిల్లలతోని వడ్డన చేపిస్తూ ఉన్నారు, వంట సామాగ్రి మోపిస్తూ ఉన్నారు అని చెప్పి మాకు వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు మా విద్యార్థి సంఘాల అందరం కూడా విద్యార్థి సంఘాల ఐక్యవేదిక అందరం కలిసి విద్యోదయ స్కూల్కు ఈ నెల 12వ తారీఖు రోజు మేము వెళ్ళడం జరిగింది. అక్కడ చూసిన మీ సంఘటన చూసి మా హృదయం కలిసివేసింది. విద్యార్థులతోని 6, 7, 8వ తరగతి వాళ్ళతోని ఆ పిల్లలతో ఆ విద్యార్థులతోని ప్రతిరోజు కూడా ఒక్కొక్క తరగతి వాళ్ళు స్కీమ్ సంబంధించిన విద్యార్థులు వడ్డన చేయాలని చెప్పి నిబంధన విధించిన ఆ విద్యోదయ పాఠశాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రజావాణిలో కరీంనగర్ కలెక్టర్ గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది మా విద్యార్థుల ఐక్యవేదిక తరపున.
ఎల్ఎండిలో ఆస్తులు కోల్పోయిన తమకు పరిహారం ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు నిర్వాసితులు. 30 ఏళ్లుగా తాము అధికారుల చుట్టూ తిరుగుతున్న స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ మున్సిపల్లో సొంత భవనాలను అద్దెకు వినియోగిస్తున్నారని, దీనిపైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని సామాజిక కార్యకర్త అన్నెమల సురేష్ ఆరోపించారు. దీనిపైన జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నగరంలోని రేకుర్తి 18, 19 డివిజన్లలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, విచారణ చేపట్టి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు దుర్గం మనోహర్. మేము ముంపు గ్రామాల బాధితులం. కరీంనగర్ డిస్టిక్ తిమ్మాపూర్ మండలం, మా పద్దులకొండాపురం సంఘం అన్ని విలేజ్లు డ్యాంలో పోయినాయి. మేము ఒక 30 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మేము అన్ని అప్లికేషన్స్ అన్నీ ఇచ్చి ఎంతో గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు ఇచ్చినాం. ఏ ప్రభుత్వం సుత మమ్మల్ని ఎప్పుడు సుత పట్టించుకోలేదు. ఇప్పటి వరకు మేము ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చినాము. కానీ ఈ కొత్త గవర్నమెంటు మాకు 100% న్యాయం చేస్తుందని అనుకొని మేము కలెక్టర్ గారికి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాము. మేము 20 సంవత్సరాల నుంచి అప్లై చేస్తే ఇప్పటివరకు 45, 47 దాకా వచ్చినాము. ఇప్పటివరకు మాకు ఎలాంటి సుత ఉద్యోగం కల్పించలేదు. ఏ ప్రభుత్వం సుత పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం మాకు 100% పట్టించుకుంటుంది అని మేము అనుకొని కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు 100% న్యాయం జరగాలని, ప్రతి ఊరుకు 100% న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గవర్నమెంట్ జీవో ఆర్డర్ ప్రకారంగా 2017లో జీవో నెంబర్ 826/29/AB2 DCM 2017 ఆ రోజు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్లో 60 మంది కార్పొరేటర్లతో మేయర్ గారు, కమిషనర్ మేడం గారు అలా అందరూ కలిసి తీర్మానం చేశారు. కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్లో స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ కింద ఒక 21 స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ 21 స్పెషల్ ఆఫీసర్లకు వాళ్ళకి బండి కేటాయించాలని, వెహికల్స్ కేటాయించాలని చెప్పి గవర్నమెంట్ జీవో ప్రకారంగా వాళ్ళు శాంక్షన్ చేశారు. ఒక్కొక్క వెహికల్కి 33,000 రూపీస్ శాంక్షన్ చేస్తారు. ఈ 33,000 రూపీస్ డ్రైవర్ కిరాయి, బండి వెహికల్ డీజిల్ ఛార్జెస్ ప్లస్ ఇంక్లూడింగ్ బండితో సహా. కానీ ఇక్కడ ఉన్న 21 స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. అందులో కొందరు వాళ్ళు గవర్నమెంట్ కేటాయించిన ట్యాక్సీ ప్లేట్లు ఎల్లో ట్యాక్సీ ప్లేట్ వాడకుండా వైట్ ట్యాక్సీ ప్లేట్ వాడుతుంటూ కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామంలోని 18, 19వ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్లో నా పేరు దుర్గం మనోహర్. రేకుర్తి గ్రామంలోని ప్రభుత్వ భూమి సమ్మక్క సారలమ్మ గుట్ట సర్వే నంబర్ 55, తర్వాత ఎరకలగుట్ట 137 సర్వే నంబర్, నద్దినాల, తర్వాత దొంగ పర్మిషన్లతోటి నూతన గృహ నిర్మాణాలు జరుపుతున్నారు. ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయిస్తున్నారు. ఖాళీ స్థలాలకు మన కరెంటు విద్యుత్ మీటర్లు మంజూరు చేస్తున్నారు. హద్దు దిమ్మలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతుందని గత 2018 సంవత్సరం నుండి ఇప్పటి వరకు సంబంధిత అధికారుల నుండి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి అధికారుల వరకు కూడా ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు గైకొనలేదు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజ్పల్లిలోని ఆల్ ఫోర్స్ స్కూల్ ఆవరణలో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని చేపట్టారు విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి. నేటి నుంచి ఈ నెల 22 వరకు ఈ యాగం కొనసాగనుంది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన సుమారు 120 మంది పండితులు ఇందులో పాల్గొన్నారు. విద్యావేత్తలు, ప్రముఖులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామడుగు మండలం దేశరాజ్పల్లి ఆల్ ఫోర్స్ స్కూల్ ఆవరణలో నేడు మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం ప్రారంభమైంది. తల్లిదండ్రులు మల్లారెడ్డి, లింగమ్మలతో పాటు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ఇందులో పాల్గొనగా వేద పండితులు వారిని ఆశీర్వదించారు. ప్రముఖ వేద పండితులు గర్రెపల్లి మహేశ్వర శర్మ, నరేంద్ర కాప్రే సమక్షంలో గణపతి పూజ, గోపూజ, చండీ పారాయణాలు, నవగ్రహ పూజలు, అగ్ని మదనం, అగ్ని ప్రతిష్ఠ లాంటి వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ యాగాన్ని చేపడుతున్నామని, సమస్త జీవరాశులు బాగుండాలనే సంకల్పంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో ముందుకెళ్తున్నారని చెప్పారు. పరీక్షల సమయంలో వారిలో స్ఫూర్తితో పాటు ఆధ్యాత్మికతను నింపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అద్భుతమైన ఫలితాలు దక్కేలా భగవంతుడు ఆశీర్వదించాలని కోరారు. నమస్తే అందరికీ.
ఈరోజు మరి 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అల్ఫోర్స్ దేశరాజపల్లి ప్రాంగణంలో సహస్ర చండీ యాగం చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాం. అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ప్రతి సంవత్సరం కూడా మరి కొన్ని పూజలు మేము ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ శత చండీ యాగం చేశాం. ఈసారి సహస్ర చండీ యాగం చేయాలనే సంకల్పంతో మరి 5 రోజుల్లో ఈరోజు మొదటి రోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మరి మహేశ్వర్ శర్మ గారి ఆధ్వర్యంలో మేము ఈ పూజలు నిర్వహిస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ వివిధ రాష్ట్రాల నుంచి ఒక 120 మంది బ్రాహ్మణులను ఇక్కడ తీసుకువచ్చేసి మరి పారాయణం చాలా ఘనంగా చేస్తూ ఆ అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా అల్ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్లో పుట్టి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంచి ర్యాంకులు మంచి పేరు తీసుకువస్తూ ముందుకెళ్తున్న ఈ దృశ్య మరి ఆ చండీ మాతకు కృతజ్ఞతాభివందనలు తెలియజేయడం ముఖ్యంగా చేస్తూ మరి మేము చేస్తున్నాము. ముఖ్యంగా ఈ పీరియడ్లో పిల్లలందరూ కూడా ఎగ్జామినేషన్ సీజన్లో కొంచెం టెన్షన్తో ఉండి ఉంటారు కాబట్టి వారి లోపల కూడా ఆధ్యాత్మికతను నింపాలి, వారి లోపల కాన్ఫిడెన్స్ను కూడా వాళ్ళు రాబోయే పరీక్షల్లో నింపాలి. మరి అద్భుతమైన జాతీయ స్థాయి ర్యాంకులు అల్ఫోర్స్ 2024లో రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి సమస్త కరీంనగర్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ చండీ యాగాన్ని నిర్వహించడం జరుగుతున్నది. మరి ప్రముఖులు ఇక్కడ దేశరాజపల్లి కరీంనగర్ నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చేసి మరి ఆ పూజలో పాల్గొని ఆ చండీ మాత యొక్క ఆశీస్సులను పొందాల్సిందిగా కోరుకుంటూ కరీంనగర్ కాపువాడకు చెందిన తస్లీమున్నిసా, రామ్నగర్కు చెందిన లస్మమ్మ ఇద్దరు వృద్ధులకు ఆశ్రయం కల్పించారు విబి ఫౌండేషన్ నిర్వాహకులు వీరమాధవ్. 3 టౌన్ సిఐ శ్రీనివాస్ చొరవతో హౌసింగ్ బోర్డు కాలనీలోని వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించారు. పోషించే స్థితి లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తమను ఆశ్రయించారని సిఐ తెలిపారు. తన కోరిక మేరకు ఇద్దరు వృద్ధులను చేరదీసిన నిర్వాహకులు వీరమాధవ్ను అభినందించారు శ్రీనివాస్. వృద్ధులను పోషించలేని స్థితిలో ఉన్నవారు తమను సంప్రదించాలని సూచించారు ఫౌండేషన్ చైర్మన్ వీరమాధవ్. విబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీర బ్రహ్మేంద్ర అనాథాశ్రమ వృద్ధుల సిపెల్లి వీరమాధవ్ గారు మా దగ్గర రావడం జరిగింది. ఈ రామ్నగర్ మరియు కాపువాడలో ఇద్దరు వృద్ధ మహిళలు ఉన్నారు. వృద్ధులు మరియు వీళ్ళ కనీస అవసరాలు కూడా వీళ్ళు చేసుకోలేని పరిస్థితి. మరి వీళ్ళ పేద కుటుంబం, వీళ్ళని సరైన పోషించే వారి కుటుంబ సభ్యులు కూడా పోషించే స్తోమత లేదు. సో ఇప్పుడు చలికాలం మరియు వాళ్ళకు ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేనందున వీరు సిపెల్లి వీరమాధవ్ గారు తమ వృద్ధాశ్రమంలో చేర్పించుకుంటకు ముందుకు రావడం జరిగింది, మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. 3 టౌన్ సమక్షంలో సిఐ గారి సమక్షంలో ఈరోజు ఆ ఇద్దరిని కూడా మన వృద్ధాశ్రమాలు తీసుకుపోవడం జరుగుతుంది. దయచేసి ఎవరైనా అనాథ వృద్ధులు ఉంటే కనుక విబి ఫౌండేషన్ అనే సంస్థ గత 20 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నది. కులం మతాలు లేకుండా నడుస్తూ ఉన్నది. ఇందులో ఎవరైనా ఉంటే కూడా ఆ సంబంధిత పోలీస్ స్టేషన్కి ఆ వృద్ధులను తీసుకొస్తే కనుక మేము వచ్చి తీసుకుంటామని చెప్పి గతంలో కూడా ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాను. వృద్ధులను అట్టిగా గాలికి వదిలేయద్దు దయచేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు 3 టౌన్ శ్రీనివాస్ సార్కి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తమను ముదిరాజ్ కులం నుండి వెలివేశారని ఆరోపించారు వృద్ధ దంపతులు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూరుకు చెందిన పిల్లి వెంకటయ్య నగరంలోని ప్రెస్ భవన్లో మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. దూషించాననే నెపంతో కుల పెద్దలు 5,000 రూపాయల జరిమానా కట్టాలని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యత్వానికి 35,000 రూపాయలు చెల్లించానని, అయినప్పటికీ తమను కలవనీయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ఆ సామాజిక వర్గంతో కలిసి ఉండేందుకు కుల పెద్దలు నిరాకరించారని ఆరోపించారు. దండం పెట్టిన కులాన్ని దండం మేము కులపల్లో మేము లేవని లేదు, నేను మిమ్మల్ని తిట్టలేదు, మేము లేవని లేదు అన్నాను. ఏం పో పాపంది పెడతాను పాలు తిట్టినందుకే అంతే పాలే పెట్టారు. నేను కొన్న పాలు 30,000 రూపాయలు పెట్టి పాలు కొన్నా. నా పాలు అయిపోతే ఎట్లా నాకు బాధ అయింది. 4 గంటలు దాకా ఏం లేదంటే నన్ను కలువు నాకు పాలేని అన్నారు. నానా ఇబ్బంది పెడతారు. కులం ఏం సంగతి మీ సంగతి చూస్తా, నీ ఇంటికి రావు, నువ్వు చచ్చిరా రావు, నువ్వు బతికిరా రావన్నారు. బాగా కుల బతికనే చెరు మా కులపల్లె. నాకు చిట్టిలో చూస్తుంది, నాకు పాలు చూస్తుంది నాకు. అయితే ఆయన బీపీ డౌన్ అయ్యి ఆయన వెళ్ళిపోయినా ఆయన అడ్డం పడిపోయినా. రాత్రి వాళ్ళ మీద పెట్టినా పోలీసులు ఏం తప్పు లేదు, ఏం లేదు, ఎంక్వైరీ కత్తా అన్నారు. రాలే. ధనుర్మాస ముక్కోటి ఏకాదశికి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్. వేడుకలపై మహాత్మానగర్లో ఆలయ పూజారి శ్రీకాంతాచారి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న తెల్లవారుజామున 3 గంటల నుండి సప్త ద్వారాల ద్వారా దర్శనం చేసుకునేందుకు వీలుంటుందన్నారు. జిల్లాలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని అనుగ్రహం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కోశాధికారి పోలు కిషన్,
ప్రధాన కార్యదర్శి బొంటల రవీందర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, వెంకటేశ్వరరావు, స్థానిక సర్పంచ్ జక్కని శ్రీవాణి రవీందర్, ఆలయ పూజారి శ్రీకాంతచారి, మహిళా మండలి సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 23వ తేదీన ధనుర్మాస కార్యక్రమాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఎల్ఎండి కాలనీలో గొప్పగా ఈ ధనుర్మాస కార్యక్రమాలను ఏర్పాట్లను ఇలా పరిశీలిస్తున్నాం. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తయినాయి. ఈ ఏర్పాట్లలో 7 దర్వాలు పెట్టి 7 దర్వాల్లో పూజలు చేసుకుంటూ ఉదయం 4 గంటలకు 23 రోజున ధనుర్మాసం కార్యక్రమం ముక్కోటి ఏకాదశి సందర్భంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నామని, అధిక సంఖ్యలో భక్తులు రావాలని. తేదీ 23/12/2023 శనివారం రోజున వైకుంఠ ముక్కోటి ఏకాదశి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతున్నది. దానిలో భాగంగానే ఈరోజు మా యొక్క ఆలయ చైర్మన్ గారు శ్రీమాన్ మారం జగదీశ్వర్ గారు, అలాగే కార్యదర్శి, కోశాధికారి, ఆలయ కమిటీ సభ్యులు, అలాగే మహిళా మండలి వారు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేయడానికి వాళ్ళ యొక్క సాయశక్తుల కృషి చేస్తున్నారు. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి శనివారం ఈ సంవత్సరం రావడం చాలా శుభకరం. కాబట్టి అందరూ కూడా శనివారం నాడు ఉదయం 3 గంటల నుండే మనకు 7 ద్వారాలు ఉంటాయి. ఆ ఒక్కొక్క ద్వారానికి ఆరాధన ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా 3 గంటల వరకే విచ్చేసి ఇటు కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు విశేషమైనటువంటి యొక్క పరమపదనాథుని యొక్క అలంకారంలో ఉండబడేటువంటి యొక్క విష్ణుమూర్తిని సేవించి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుకుంటున్నాం. వ్యక్తిర్ముక్తిర్మవాప్నోతి వైకుంఠ ద్వార దర్శనాత్. ఒక వ్యక్తికి ముక్తి కలగాలి అంటే తప్పకుండా సంవత్సరంలో ఉండబడేటువంటి ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారి దర్శనం చేసుకోవాలి అని మనకు ధర్మశాస్త్రం చెబుతున్నది. కాబట్టి అందరూ కూడా పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియపరుస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ అధికారిని నళిని. ఆసక్తి ఉంటే విధుల్లో చేరవచ్చంటూ తనపై సీఎం చూపించిన అభిమానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఆత్మీయత తన హృదయానికి గొప్ప స్వాంతన కలిగించిందని, తన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయంటూ భావోద్వేగంతో ఈ లేఖ రాశారు. ఉద్యమకారులపై లాఠీ చార్జ్ చేయలేనంటూ డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన మాజీ అధికారిని నళిని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సీఎం తనపైన చూపించిన అభిమానానికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయంటూ భావోద్వేగంతో లేఖను రాశారు. తనకు న్యాయం చేయాలనుకుంటే ఉద్యోగానికి బదులుగా తన ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా సహాయం చేస్తే స్వీకరిస్తానని ఆమె తెలిపింది. తన గతం ఇంకా కళ్ల ముందు కదలాడుతోందని ఆమె గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఉద్యమకారులపైన లాఠీ చార్జీ చేయలేనంటూ డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు నళిని. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయినా గత ప్రభుత్వం ఆమె త్యాగాన్ని గుర్తించలేదు. అయితే ఆమె ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు. యజ్ఞ బ్రహ్మగా, వేద ప్రచారకురాలిగా మారారు. ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే నళినిని విధుల్లోకి తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ సమీక్ష సందర్భంగా నళినిని రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమెకి ఆసక్తి ఉంటే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఒకవేళ ఆమెకు అదే పోస్టు ఇవ్వడానికి పోలీస్ శాఖ నిబంధనలు అడ్డు వస్తే అదే హోదాతో వేరే శాఖలో ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు సీఎం రేవంత్ సూచించిన విషయం తెలిసిందే.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ బడుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు వాపోయారు. సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఎంపీపీ వారికి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి బెజ్జంకి లక్ష్మణ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవీందర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మల్లేశం, వకుల లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ముందు చాలా సమస్యలు ఇక్కడ మన పరిష్కారం కోసం అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి ఈ సమావేశంగా చర్చించుకున్న ప్రతి ప్రశ్నను కూడా గౌరవనీయులు మన కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల గారు చేరవేయడం జరుగుతుంది. ప్రతి సమస్య కూడా పరిష్కారం కోసం అందరం కూడా కృషి చేస్తాము. ముందుగా మనం ఐసీడీఎస్ వాళ్ళకు అవకాశం కల్పించలేకపోయినా మేడం, మీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. సిపిఎం పిలుపు మేరకు కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీగా చేరుకున్న మహిళలు అక్కడి నుంచి భారీ ర్యాలీగా కొత్త బస్టాండ్ చౌరస్తా, యావర్ రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు చేరుకున్నారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాంతంలో పెద్ద ఎత్తున 220 ఎకరాల జాగలో పేదలు 6,000 గుడిసెలు వేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఇక్కడ మేము ప్రధానంగా కోరుకుంటున్నాం గవర్నమెంట్కి ఒకటే, 1000 ఎకరాల జగిత్యాల్లో 1000 ఎకరాల భూమి ఉంది. ఒకటి ముఖ్యంగా సుమారు 10,000 మా సిపిఎం పార్టీ నాయకత్వంలో సర్వేలు చేస్తే 10,000 ఎకరాల భూమి ఒక జగిత్యాల జిల్లాలోనే ఉంది. రాజకీయ నాయకులు, బ్రోకర్లు, వ్యాపారవేత్తలు, సంపన్న వర్గాలు, అధికార సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున సత్రాల పేరుతో, ట్రస్టుల పేరుతో, ఫామ్ హౌస్ల పేర్లతో, అదేవిధంగా అనేక టింబర్ డిపోల పేరుతో, ఇటుక బట్టీల పేరుతో పెద్ద ఎత్తున భూములు కబ్జాలు చేస్తున్నారు. మేము పేదవాళ్లకు 100 గజాల ఇంటి జాగా కోసం ఇక్కడ పోరాటం చేస్తున్నాం. మేమంటున్నాం తిమ్మాపూరు, తరూరు, అదేవిధంగా నర్సింగాపూర్ ఏరియాలో 100 ఎకరాల భూములు కబ్జాలు అయిపోయినాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.